దేవుడు. ఆ దేవుడితో నరుడు జన్మించినారు అమ్మకు. దైవమైన నరుడైన తెలిసేది ఎలా అమ్మకు? ఆ పేగులోనే ఉంది కదా ముడిపడిన బంధము. అనగనగా అమ్మ కథ, కథలోనే దేవుడు. ఆ దేవుడితో నరుడు జన్మించినారు అమ్మకు. దైవమైన నరుడైన తెలిసేది ఎలా అమ్మకు? ఆ పేగులోనే ఉంది కదా ముడిపడిన బంధము. అది దేవుడికి అమ్మ లేదని మనిషికిచ్చినాడు అమ్మ వరముని. అందుకనే ఆ దేవుడు అమ్మకు ప్రతి యుగములో జన్మిస్తూ ఉండెను. అమృతాన్ని విడనాడి అమ్మ పాలు తాగుతుంటే కాలాలు మారుతుండే. అమ్మ జోలపాట వింటూ పవళించే దేవుడు. దేవుడైన నరుడైన అమ్మ ప్రేమ ఒక్కటే. ఇరువురు అమ్మకు పుత్రులే, ఇరువురికి అమ్మ ఒక్కరే. అనగనగా అమ్మ కథ, కథలోనే దేవుడు. ఆ దేవుడితో నరుడు జన్మించినారు అమ్మకు. దైవమైన నరుడైన తెలిసేది ఎలా అమ్మకు? ఆ పేగులోనే ఉంది కదా ముడిపడిన బంధము. అమ్మ చెప్పే కథలు వింటూ అల్లరి ముద్దుగా పెరుగుతుంటే అంతలోనే ఆ కాలయమూడు మనిషి పైన పాశం విడిచినాడు. అమ్మ గుండె తల్లడిల్లి పెగు బంధం కదులుతుంటే కాట్నానికి వెళుతుండే. అమ్మ శోకాన్ని చూసి శోకించే దేవుడు. దేవుడైన నరుడైన అమ్మ కడుపు కోత ఒక్కటే. పురిటి నొప్పుల ఆనందమే బిడ్డర చావు అమ్మకు ఆవేదనే. అనగనగా అమ్మ కథ, కథలోనే దేవుడు. ఆ దేవుడితో నరుడు జన్మించినారు అమ్మకు. దైవమైన నరుడైన తెలిసేది ఎలా అమ్మకు? ఆ పేగులోనే ఉంది కదా ముడిపడిన బంధము. అమ్మ పడే వేదన చూస్తూ ఆ దేవుడే ధైర్యం చెబుతుంటే అంతలోనే యమధర్మరాజు అమ్మలోని జీవాన్ని తీసినాడు. నలుదిక్కులదిరేలా దేవుడే దేవుడా అని ఆకాశం వైపు చూస్తుండే. నర జన్మకెన్ని బంధాలని దుఃఖించే దేవుడు. బంధాలలో ఇరికించి బంధాన్ని తెంపుతుంటే ఆ బంధమే శాపమాయే, మనిషి ఘోష అర్థమాయే. అనగనగా అమ్మ కథ, కథలోనే దేవుడు. ఆ దేవుడితో నరుడు జన్మించినారు అమ్మకు. దైవమైన నరుడైన తెలిసేది ఎలా అమ్మకు? ఆ పేగులోనే ఉంది కదా ముడిపడిన బంధము.